త్వరలోనే ఏఐ యూనివర్సిటీని తీసుకొస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. మాదాపూర్లో కోవసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ని ప్రారంభించారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 70 జీసీసీలు హైదరాబాద్కు వచ్చాయన్నారు. వచ్చే ఏడాదిలో మరో 100 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను నగరానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు శ్రీధర్ బాబు. కోవసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ సుబ్రహ్మణ్యం గారు వారి టీం అందరూ కూడా మన హైదరాబాద్ని మరొక మారు వారి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో హైదరాబాద్కున్న ప్రత్యేకతను, హైదరాబాద్కు సంబంధించిన మన విద్యార్థుల నైపుణ్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్న సహకారాన్ని గుర్తించి సుబ్రహ్మణ్యం గారు ఈ కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి వారు ప్రోడక్ట్, సర్వీసెస్, అదేవిధంగా వివిధ సేవలను అందించాలని, ప్రపంచ స్థాయిలోనే మేటి ఏఐ కంపెనీగా ఎదగాలని వారి ఆలోచన మేరకు వారి ఇంతపూర్వకం సిగ్నిటీ అనే కంపెనీని స్థాపించి దాన్ని ఒక పెద్ద స్థాయి కంపెనీగా ఎదగడానికి వారి అహర్నిశల కృషి, వారి ఆలోచనను ముందుకు తీసుకెళ్ళి మరొకసారి ఇక్కడికి హైదరాబాద్ని ఎంపిక చేసుకొని ఈరోజు ఈ విధమైన ఒక టెక్నాలజీ, ఫ్యూచర్ లుకింగ్ టెక్నాలజీ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో హైదరాబాద్కు కూడా గర్వకారణం. ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఒక మారు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కానీ వీరిలాంటి ప్రోడక్ట్, సర్వీసెస్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేయడంతో పాటు అనేక అంశాలు పరిశీలన చేసుకొని ప్రభుత్వం అందిస్తూ ఉన్న సహకారం గుర్తించి మా పరంగా విశ్వాసం చూపెట్టిన ఇలాంటి కంపెనీస్ వారికి ఇంకా పైకి ఎదగడానికి అన్ని తీర్లకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ